పాతాళానికి రాజు అయిన మైరావణుడు ఒక రాక్షస రాజు. ఈ పాతాళ రావణుడు రావణాసురుడు ఒకరు కాదు. ఇతడు మలయవాణిని సోదరి కుమారుడు. ఒక రాక్షసుల తెగ మహావిష్ణువుకి భయపడి పాతాళములోకి వెళ్లి అక్కడే రాజయము నిర్మించుకున్నారు. రావణాసురుడు ఇతను స్నేహితుడు. రావణుడు ఓటమి అంచులుండగా ఇతనికి పిలిచాడు. బ్రహ్మ నుండి పొందిన వరము వలన వాహనము లేకుండా ఏ ప్రాంతముకైనా వెళ్ళగలడు. బ్రహ్మ ఇచ్చిన వరము వలన వజ్రము పగిలింత వరకు మరణము లేదు. ఈ శక్తితో వానర సైన్యమును ఆకాశము మార్గములో వీక్షించి యుద్ధము చేసి గెలవడము సాధ్యము కాదని, శ్రీరామ లక్ష్మణులను ఎత్తుకెళ్లడము సాధ్యము అని భావించి నిద్రిస్తున్న శ్రీరామ లక్ష్మణులను పాతాళములోకి తీసుకువెళ్లిపోయాడు. శ్రీరామ లక్ష్మణుల అదృశ్యము విభీషణుడు ద్వారా తెలుసుకున్న హనుమాన్ పాతాళములోకి వెళ్లి మైరావణుడితో యుద్ధము చేసి లోకంతో వజ్రాన్ని కొరికి మైరావణుడిని హతమారుస్తాడు. ఆ విధంగా శ్రీరామ లక్ష్మణులను ఆంజనేయ స్వామి మైరావణుడి నుండి రక్షిస్తారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కమెంట్ చేయండి. జై వీరాంజనేయ.